కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డ్ జిఆర్ కాలనీలో పర్యటించిన ఎమ్మెల్సీ విజయశాంతి, బాలమూరు వెంకట్, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, గిరిజా షెట్కార్ పర్యటించి వరద ముంపు ప్రాంతాలలో ఇళ్లలోకి నీళ్లు వచ్చిన కుటుంబాలను అండగా ప్రభుత్వం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా తెలంగాణ శాసనసభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో శాసనసభలో కూడా కామారెడ్డి ప్రస్తావన తీసుకొస్తామని ఎమ్మెల్సీలు తెలిపారు. ప్రభుత్వం నష్టపోయిన కుటుంబాలకు పూర్తి సహాయం అందేలా ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారని మీడియా ముఖంగా తెలిపారు. అన్ని రకాలుగా అది అందరూ కూడా సంతోషపడాలి. ఆస్తి నష్టం, పంట నష్టం ఇట్లాంటి అంశాలు ఏమున్నా కూడా ప్రభుత్వం వాళ్ళని ఆదుకుంటుంది. ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంటుంది. మీద ఒక అంచనా ఉంది కాబట్టి ఆ రోజు వెంటనే అన్ని రకాల నష్టాలకు పరిహారాలు చెల్లించే ప్రయత్నం చేస్తుంది. అందుకని ఒక బాధ్యత ప్రభుత్వంగానే ఎమ్మెల్సీలుగా ఈరోజు ప్రాంతంలో భవిష్యత్తు వెళ్ళాలని కానీ పరామర్శతో పాటు పంట నష్టానికి సంబంధించిన చాలా పెద్ద ఎత్తున సహాయమే కాదు, అన్ని రకాల నష్టాలు పోయింది. కొన్ని ఇల్లు కోల్పోయింది, మన వస్తువులు, బంగారం, రకరకాల అధికారులతో అంచనా ఇచ్చి ఎవరిది చేసుకున్న తర్వాత వాటిని ఇచ్చి వెంటనే ఇప్పించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అవి లైఫ్కి సంబంధించిన ఎక్కువ మంది ఇంకా విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ కొంతమంది ఇంకా ఎవరైతే ఆస్పిరెంట్స్ వాళ్ళకు కూడా సమస్య ఉంటుంది. ఇమీడియట్ వాళ్ళ వివరాలు తీసుకొని ఏ యూనివర్సిటీ వాళ్ళకి ఆర్థికంగా కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు అసలే కనీసం కూడా అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే సర్వం కోల్పోయిన వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళు ఎట్లా అయితే 3 అంచనాలతో మనం విరాళాలు ఇవ్వగలుగుతున్న దాతలు ఎవరైనా ఉంటే కూడా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తుంది. ఈ కష్టకాలంలో బాధితులకు అండగా ఉండడం అనేది మానవత్వంగా ప్రభుత్వం ఉన్నది ఫామ్గా మేము చేయము.